యూట్యూబ్‌లో మీరేం చేస్తారంటే గాయ్స్ ఇక్కడ ఎవరికైతే వ్యూస్ వస్తలేవో, ఛానెల్ గ్రో అవుతలేదో 3, 4 ఇయర్స్ అవుతుంది ఛానెల్ గ్రో అవుతలేదు కదా! మీరేం చేస్తారంటే 5 క్రియేటర్స్ ఎవరైతే 5 ట్రెండింగ్‌లో ఉంటారో 5 క్రియేటర్స్ ఛానెల్ అది సెర్చ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత గాయ్స్ ఇక్కడ వాళ్ళకి మించి వీడియోస్ టాప్‌లో ఉండాలన్నమాట. సో, వాళ్ళు ఎలా పర్టిక్యులర్‌గా వీడియో తీస్తున్నారో వాళ్ళకి మించి మీ టాప్‌లో వీడియోస్ ఉంటేనే 100% మీకు క్లిక్ అవుతారు ఆడియన్స్. సో, ఇప్పుడు చూడండి ఎక్స్‌పెరిమెంట్ వీడియోస్ చూడండి. ఎక్స్‌పెరిమెంట్ ఛానెల్స్ చూడండి. వేరే వేరే ఛానెల్స్ అయితే వస్తాయి. సో, వాళ్ళకి మించి మన వీడియో ఉంటేనే మన వీడియో చూస్తారు. లేకపోతే చూడరు. ఇప్పుడు చూడండి కుకింగ్‌కి సంబంధించింది చూడండి. కుకింగ్ ఎవరైనా గానీ అందరూ కుకింగే చేస్తారు కదా! సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కుకింగే చేస్తారు. లైక్ వాళ్ళకన్నా మించి మన కుకింగ్ ఉంటేనే బావుంటది. సో, డిఫరెంట్‌గా స్టైల్‌గా మాట్లాడితేనే ఆడియన్స్ క్లిక్ అవుతారు. ఇంకొకటి అండ్ వ్లాగ్ చూడండి. వ్లాగ్ డైలీ మార్నింగ్ లేవగా హాయ్ బ్రో ఎలా ఉన్నారు? మార్నింగ్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అందరూ ఇట్లా చెప్పేసేయాలి. డైలీ వ్లాగ్ అయితే తీయాలి. కంప్లీట్‌లీ తీస్తేనే ఆడియన్స్ క్లిక్ అవుతారు. ఈరోజు ఒక వ్లాగ్ పెట్టి టుమారో గ్యాప్ ఇచ్చేసి అలా కూడా చేస్తే కూడా మనకు వ్యూస్ రావు. మన ఛానెల్ అయితే గ్రో కాదనమాట. సో, ఇప్పుడు మనం యూట్యూబ్‌లో మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే అండ్ ఇప్పుడు 5 క్రియేటర్స్ ఛానెల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ కంటెంట్ ఏదో కంటెంట్‌కి తగ్గట్టు మీరేం చేస్తారంటే సో, 5 క్రియేటర్స్ ఛానెల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత సో, వాళ్ళు పర్టిక్యులర్ డైలీ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తారు కదా! వాళ్ళకి మించి వాళ్ళకి మించి 100% టాప్ వీడియోస్ అయితే మీరు షూట్ చేయండి. షూట్ చేసిన తర్వాత బడియా వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి. మంచిగా ఎడిటింగ్ చేసిన తర్వాత మీరు యూట్యూబ్‌లో వీడియో టైమింగ్ కంప్లీట్‌లీ టైమింగ్ అయితే మెన్షన్ చేసుకోండి. ఎందుకోసం అంటే వాళ్ళు ఒక మార్నింగ్ లేదా ఈవినింగ్ లేదా మధ్యాహ్నం ఎప్పుడైతే వీడియో అప్‌లోడ్ చేస్తారో వాళ్ళు ఎప్పుడైతే అప్‌లోడ్ చేసిన తర్వాత 15 మినిట్స్ తర్వాత మీరు యూట్యూబ్‌లో వీడియో మీరు పబ్లిక్ చేయండి అన్నమాట. సో, వాళ్ళకన్నా ముందు మీరు పబ్లిక్ చేసిండ్రనుకోండి మీ వీడియో డౌన్ అయిపోతాయి. బాణం గుర్తులన్నీ డౌన్ అయిపోతాయి. అప్పుడు మీకు వ్యూస్ రావన్నమాట. సో, ఎప్పుడైతే వాళ్ళు వీడియో పబ్లిక్ చేసిండ్రో వాళ్ళు పబ్లిక్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే వాళ్ళ వీడియో ఒక 15 మినిట్స్ అయిన తర్వాత మీరు వీడియో పబ్లిక్ చేయండి. 100% రిజల్ట్ వస్తది. సో, వాళ్ళ కంటెంట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కంటెంట్ ఉంటేనే ఎగ్జాంపుల్ కోసం వ్లాగ్ తీసుకుందాం. ఇప్పుడు వ్లాగ్ షూట్ చేస్తున్నారు. చాలా ఆడియన్స్ అయితే వ్లాగ్ షూట్ చేస్తున్నారు. సో, వాళ్ళు మార్నింగ్ 7:00కి పబ్లిక్ చేసేస్తారు వీడియో. పబ్లిక్ చేసిన వెంటనే వాళ్ళ వీడియో మనం చూసేయాలి. చూసిన తర్వాత వాళ్ళ వీడియో పర్టికల్‌గా ఎలా ఉందో చూడాలన్నమాట. చూసిన తర్వాత టుమారో మనం వీడియో చేసేలాగా ప్రయత్నం చేయండి. అంటే షూట్ చేసే ప్రయత్నం చేయండి. సో, వాళ్ళు 7:00కి వీడియో పబ్లిక్ చేస్తే మీరు 7:15కి వీడియో పబ్లిక్ అయితే చేయండి. 100% రిజల్ట్ అయితే వస్తాయని నేనైతే చెప్తున్నానన్నమాట. ఎవరైనా ఫస్ట్ టైమ్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేయండి. లాస్ట్‌లో చెప్తున్నానన్నమాట. సో, కంప్లీట్‌లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్‌షిప్‌లో జాయిన్ కండి. జస్ట్ ₹59 ఉంటది. జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు. మీ ఇష్టం. సో, ఫోర్స్ చేస్తలేను. రిక్వెస్ట్ చేస్తలేనండి. ₹59తో జాయిన్ అవుతే ఏమొస్తదంటే మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకుంటారు అండ్ నా ఛానెల్‌లో ప్రమోషన్ చేస్తారన్నమాట. కంప్లీట్‌లీ ప్రమోషన్ చేస్తాను. అండ్ ఇంకొకటి ₹119ది గోల్డ్ మెంబర్‌షిప్ ఉంది. సో, దాంట్లో జాయిన్ అవుతే ఏమైతాయంటే ఏవైతే వీడియోస్ లాక్ ఉంటాయో అవి అన్‌లాక్ అవుతాయి. కంప్లీట్‌లీ మీరు అన్‌లాక్ చేసుకోవాలంటే ₹119ది పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంటాయన్నమాట. అండ్ ఇంకొకటి థర్డ్ వన్ ఏముందంటే గాయ్స్ ఇక్కడ 599 అయితే సో, మెంబర్‌షిప్ ఉంది. దాంట్లో జాయిన్ అవుతే ఏమవుతాయంటే సో, కంప్లీట్‌లీ నా కాంటాక్ట్ నంబర్ అయితే సో, రివీల్ అవుతది. కంప్లీట్‌లీ కాంటాక్ట్ నంబర్‌తో మీరు వాట్సాప్ చాట్ చేయొచ్చు. కాల్ కూడా చేయొచ్చు అన్నమాట. ఆబ్వియస్లీ మీ ఛానెల్‌కి ఏమైనా గైడ్ ఇవ్వాలంటే గైడ్ అయితే ఇస్తాను. కంప్లీట్‌లీ ఎలా చేయాలి మీ ఛానెల్ 1 మంత్‌లో గ్రో అవుతే నేనైతే చేసే ప్రయత్నం అయితే చేస్తాను. 100% ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ₹599ది పర్చేజ్ చేయాలంటే పర్చేజ్ చేయొచ్చన్నమాట. సో, ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫీడ్‌బ్యాక్ తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్. బై.